నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఎదురుగా యుద్ధం చేయలేక, సమస్యకు సంబంధించి సమాధానం చెప్పలేక, అంటే ప్రత్యర్థులు సంధించిన బాణంని ఎలా తిప్పికొట్టాలో తెలియక రూట్ మారుస్తూ వాళ్ళు ఉన్న స్థాయిని ఇప్పటికే దిగజారిపోయారు అనుకోండి, ఇంకా ఇంకా దిగజారుస్తూ రోజు రోజు ఆ విలువల్ని తుంగలో తొక్కుతున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏబిఎన్ ఛానల్ గురించి, ఆ ఛానల్ చైర్మన్ గురించి, రాధాకృష్ణ గారి గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే మావిగన అంశం తెర మీదకి వచ్చినప్పటి నుంచి కూటమి కూసాలు కదులుతున్నాయన్న దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన అంశం అలాంటిది. దాన్ని ఎదుర్కోలేక తండ్రి మరణాన్ని తెర మీద తీసుకొచ్చేసి దాన్ని రాజకీయం చేస్తూ జనాల్లో ఏదో జరిగింది అప్పుడు అన్న అంశాన్ని తెర మీద తీసుకొస్తూ దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడుతూ మసిపూసి మారేడుకాయ చేసిన విషయాల్ని మనం స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకు ఇంత తమను తాము కింది స్థాయికి దిగజార్చుకుంటున్నారు అంటే ఏం మూటగట్టుకుందాం అనేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. ప్రసాద్ గారు నమస్తే అండి. ఆల్మోస్ట్ ఆల్ మీరు పెట్టిన గడ్డికైతే సీరియస్లీ కడుపుకు అన్నం తినే వాళ్ళకైతే కొంచెం బుద్ధి జ్ఞానం అన్న వచ్చి ఒక సహేతుకంగా ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా అన్న రూట్ మార్చుకోవాలి. కానీ ఇంకా ఇంకా ఏంటి అసలు ఆ వ్యాఖ్యలు? దేనికోసం ఇదంతా? నేనైతే చూస్తున్నా, రెండో మంగళవారం ఆర్బీఐ బాండ్ల వేలంలో ఎంత డబ్బులు అప్పు తెస్తారని చూస్తూ, ప్రతి శనివారం ఈ పనికి మాలినాడు ఎంత స్థాయికి దిగజారిపోతో చూస్తూ, ఇంతకన్నా ఇంకెంత దిగజారుతాడని చూస్తే అంతకంతా దిగజారి చూపిస్తాడు ప్రతి శనివారం. ఇది నిజంగా జర్నలిస్టులకి దౌర్భాగ్యం అనుకోవాలి. నాకు తెలిసి జర్నలిస్ట్ అన్నవాడు వాడు భయం పడ్డమ్మా. అంతే కదా. అందులో వాడి దగ్గర ఉన్న విషయం ఎప్పుడు ప్రజలకు చెప్దామని టెన్షన్తో చచ్చిపోతూ ఉంటాడు. ఆతృత ఎక్కువ ఉంటుంది. కానీ వీడికి ఆ ఆతృత లేని జర్నలిస్టం ఇది ఒక్కడి దగ్గర చూశాను నేను. అది సన్నాస్తానం అంటారు. సన్నాసుడు చూడు, పెళ్లి చేసుకుంటే బాగుండేమో అని తపన పడుతూ ఉంటాడు. ఎందుకంటే వాడికి ఒక జీవితం భ్రష్టు పట్టిపోయి తిండి దొరక్క ముష్టెత్తుకుని బతుకుతూ ఉంటాడు. దొరక్క సన్నాస మఠాలంపడి తిరిగి ఉన్నోడికి శాత్ తీరి దగ్గర ఎలా ఉంటుందంటే, అబ్బా ఏదోటి బతికి బాగుంటాయి. అందరూ బుద్ధుల్లో కాదు కదా, రివర్స్ అయినా అన్ని అనుభవించారు. సన్నాస మఠం తీసుకున్నాడు ఆయన. ఇది రివర్స్ కదా. ముందు నుంచి ప్రాణాలు తెగించి సన్నాస మఠం అనుకుంటే కుదరదు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు చూడు, సన్నాస మఠం అన్ని బాగుంది లాస్ట్కి ముఖ్యమంత్రి అయిపోయాడు. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఇంట్లో ఎలా పడిచినా పర్లేదు. అంతే కదా. అలాంటి తత్వాలు వీళ్ళు ఒక్కడికే చెల్తాయి జర్నలిజంలో. ఫస్ట్ థింగ్, నీకు తెలిసిన విషయం అంటే ఎక్కడైనా మడిసి దాచుకోవడానికి ఏమైనా ఉంటాయి? అంతే కదా. ఆల్రెడీ వివేకానంద రెడ్డి మర్డర్ విషయంలో లెటర్లు రాచమన్నాడు. రాజశేఖర రెడ్డి ఇలాంటి వాళ్ళు అందరు కథలు వింటున్నాం కదా. వాళ్ళని ఏది చేయలేనప్పుడు వ్యవస్థ నిన్ను కూడా ఏమి చేయలేదు అనుకుంటే మాలాటోడు నోటితో మాడతాడు. ఇది ఫస్ట్ గ్రహించుకోదు. అది ఆల్రెడీ ఎత్తిపోతల పథకం అని అందరికీ తెలిసిపోయింది. నువ్వు ఇటు తిప్పి అటు తిప్పి అవతల షర్మిలమ్మని సునీతమ్మని జైల్లో పెట్టేదాకా నువ్వు నిద్రపోవు. ఇది జగమెరిగిన సత్యం. అది నువ్వు షర్మిలమ్మని కూడా జైలు అంటే నీ ఆవేశం ఆపుకోలేక ఇప్పుడు షేర్ ట్రాన్స్ఫర్లు అవన్నీ ఏమైనా ప్రాణాలు తెగించింది అనుకో, ఈడీ అటాచ్మెంట్లు ఎత్తులు లోపటేస్తారు. అంతే కదా. నీ తెలివి తక్కువతనానికి. నెక్స్ట్ ఈ సునీతమ్మను నువ్వు ఉచకాయించినట్టు ఆవిడ ఉచకాయించలేదు. ఎందుకంటే ఆవిడ రెస్క్యూయర్. ఇద్దరు అక్క చెల్లెలు రెస్క్యూయర్స్ అంటారు. వాళ్ళు నీ బాధితులు. ఆ ఎర్రమాలోకాలకు అర్థం కాక నీ వెనకాతల శాట్ తీర్పినట్టుగా నటిస్తున్నారు. కేవలం తెలుగుదేశం క్రైసిస్ రాగానే వాళ్ళిద్దరూ నన్ను వాడుకుంటావా, నేను ఎంత ఉపయోగపడుతున్నా చూడని దిగుతారు ఇద్దరు పారాచూట్లు వేసుకుని. దానికి తోడు ఎర్రిపైకి మర్రిపై తోడు అన్నట్టు నీ దరిద్రం ఒకటి మాకు. నీ దరిద్రాన్ని మేము భరించడానికి నిన్న నువ్వు పేలిన పేలాపం ఎవడ్రా నీకు భయపడేది? చిచే అనుకున్నాడు కాబట్టి రాజశేఖర రెడ్డి నిన్ను టాలరెన్స్. అంతే కదా. ఇన్ను కొట్టినా దేన్ని కొట్టినా ఒకటి అనుకుని వదలబట్టి రోసయ్య గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి మా నాన్నే చిచే అనుకున్నవాడిని నేనే చేయాలనుకుని ఆయన ఆగాడు. అప్పుడే కనుక నీ ఆ ఛానల్లో కూర్చుని పేలుతున్న పేలాపనలకి చిన్న చిన్న ఛానల్లో కూడా సింగులర్లతోనూ సైకోలు గీకోలు మాడుతున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ అధికార ప్రతినిధులు నీ కోర్టుగా ఉండడు జగన్మోహన్ రెడ్డి దగ్గర. వాడి సంవిధానంలో అందరినీ ఆ ఛానల్కి వెళ్ళడం మానేయండి అని చెప్పి అందరి దగ్గర ఆపించి మీ ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోవడానికి వెసులు పట్టించిన ఆ కోర్టుగాడు మీ వలన 5 సంవత్సరాలు ఏమీ చేయని జగన్మోహన్ రెడ్డి కనబడవచ్చు. ఒక్కసారి ఆ పచ్చళ్ళు అమ్ముకున్నడికి మలయాళం సినిమా ఎలా కనబడిందో, ఉక్కిరి బిక్కిరి ఎలా అయ్యాడో చర్మాంకాల్లో రీకలెక్ట్ చేసుకో. ఇది చర్మాంకం ఏదో రంగు వేసుకొని అరవడబడుతున్నావు. కానీ షుగర్ ఎప్పుడు టెస్ట్ చేసినా 650 తక్కువ ఉండదు. మైక్ టెస్టింగ్ 1 2 3 ఎనీ టైమ్ ఎనీవేర్ 650 తగ్గదు. అంతే కదా. కానీ ఆరాటం ఎక్కువ. పోరాటం లేనివాడికి ఆరాటం ఎక్కువ ఉంటుంది. అది నీది ఆరాటం బ్యాచ్. అది అందరికీ తెలిసి జగమెరిగిన సత్యం. 4 బౌన్సర్లు పెట్టుకుని ఉడతూపులకి ఎవడో
తపెలగాలు భయం పడతారేమో కానీ అలాంటి చచ్చిన భయం పడ్డు. ఇంత ఇది ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు అప్పుడు పెట్టలేదు, కూటమి కట్టేదాకా ఎందుకు ఎదురు చూసుకుంటున్నావు? అసలు నీ దగ్గర ఉన్నప్పుడు అప్పుడే సంధించాలి కదా. 2 విషయాలు చెప్తానమ్మా. నువ్వు ఎక్స్చక్కర్లో ఏలెట్టి కాలెడితే సస్తావు. అది చంద్రబాబు రెడ్డి అయినా లేదు, రాజశేఖర రెడ్డి అయినా లేదు, రోసయ్య అయినా లేదు, కిరణ్ కుమార్ రెడ్డి అయినా లేదు, జగన్మోహన్ రెడ్డి అయినా ఎక్స్క్యూజెస్ లేవు. ఎక్స్చక్కర్లో చేయట్టించిన కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారికి చెల్లింది. ఓకే, స్కిల్ డెవలప్మెంట్ కేసు చూసుకో, మనం జర్నలిస్టులకు అర్థమవుతుంది. నీకేంటి చదువు సంజయ్ లేని యాబ్రాస్ బ్యాచ్ కాబట్టి నేను చేయలేను. అంచేత అలాంటిది ఏదైనా నువ్వు దమ్ము ధైర్యం ఉంటే, లిక్కర్ స్కామ్ అని అడవాడు చేసావు, రంగులని స్కామ్ అని చచ్చావు, ఆడుదాం ఆంధ్ర అని చచ్చావు, రుషికొండ భవనాలని చచ్చావు, సచివాలయ భవనాలు ఇటన్నిటి మీద పడి చచ్చావు, ఏటి సాధించావు? ₹1 పట్టుకోలేదు. నీ ఛానల్లో ఆఖరికి ఆ దొంగ నోట్లు డబ్బాలు జరాజ్ డబ్బాలు అన్ని అడవాళ్ళు చేసినా ఆ రాజకేష్ రెడ్డికి బెయిల్ వచ్చింది, బయటే ఉన్నాడు. అంతే కదా. ఎంతమందిని వాడు? విజయసాయిరెడ్డిని వాడు వాడు నోడితే పాపం వాడినోడికి వాడిని అంత అడవాడు చేసినోడికి ఏడ్రబయ్యా లెక్కర్ కేసు అయితే మాట్లాడు. సరౌండింగ్ లో అసలు టచ్ అక్కడ దాకా. ఇప్పుడు అడ్వకేట్ రజని ఒక మాట ఉంది, ఇంత అడవుడు చేశారు కదా సార్, అసలు జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ అన్న చేయగలిగారా అనేసారు. అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు ఒక లెగసీలో ఒక ముఖ్యమంత్రులని చాలా మందిని చూసాం. ఒక కిరణ్ కుమార్ రెడ్డి అక్బరుద్దీన్ టచ్ చేసి చూపించాడు. అవును, దాని పర్యవసనం కాంగ్రెస్ బూడిద బుస్సి అని చూసుకో. చంద్రబాబు గారిని టచ్ చేశారు, 11కి పరిమితం చేశారు. కానీ కాంగ్రెస్ జరిగినట్టు అది జరుగుతుందని మీ భ్రమంలో ఉన్నారు. ఓకే, ఆ భ్రమలనే పొరలు నీకు అతి దగ్గరలో విడితే ఇంకో 3 నువ్వు గాబరా పడకు. ఇక్కడ కేసీఆర్ బావా అనడం కాదు, బావను పట్టుకు తన్నేరు సినిమా చూపించండి. నీకు తెలుసు కదా, బావా పన్నీరు, బావను పట్టుకు తన్నేరు అనేది మేము చదివాం, చూపించారు కూడా కదా. నీకు తనడం అంటే ఊరకొక్కని కొట్టినట్టు కొడుతున్నా కానీ నీకు బుద్ధి రాదన్న విషయం ఈ లేటెస్ట్గా తెలుస్తుంది మాకు. ఎందుకంటే కుక్కదోక వంకర విన్నాం, కుక్క బుద్ధి పోదు, తెలుసు కదా నీకు. అవును, ఇవాళ పొయ్యిల కొంట్లో పడుకుంటే వచ్చి తంతారు, చిచ్చిచ్చాయి ఇదేంటిది, నేను ఇక్కడ తంతర్రా నేను రానని మళ్ళీ సాయంత్రం వచ్చి అదే పని చేస్తాను. దీనికన్నా ఇంకోటి ఉంటుంది, కనక సింహాసనం మీద సొనకొమ్మను కూర్చోబెట్టినా అని ఒక సామెత ఉంటుంది, తెలుసు కదా పద్యం. అదేంటో తెలుసా, చాలామందికి అర్థం తెలియదు. ఇప్పుడు చెప్తాను నేను ప్రాక్టికల్గా ఇన్ని ఎగ్జాంపుల్ చెప్పచ్చు. నువ్వు బాగా ఉపమానాలు అట్టుకి ఉడికిపోతున్నావు కదా, నీలటోడిని తీసుకెళ్ళి అన్నిటికన్నా విశ్వాసమైన జంతువు ఏదంటే సార్ ఆ సునకమే సార్ అని చెప్పి దానికి పష్టాభిషేకం చేశారు. అవును, దానికి భోగభాగ్యాలతో మేళతాళాలతో ఆ సింహాసనం మీద కూర్చోపెట్టి మంచి విందు భోజనం ఏర్పాటు చేసి విందు భోజనం అంతా అయిన తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ సింహాసనం మీద కూర్చోపెట్టి సింహాసనం మీద అంటే దీనికి పంచభక్ష పర్వణాలతో భోజనం పెట్టారు సునకానికి. సింహాసనం మీద కూర్చోపెట్టి కిరీటం పెట్టి మంత్రివర్యులు సభా సమావేశం స్టార్ట్ చేశారు. అప్పుడు ఏం చేశారు, యువతల పక్క డైనింగ్ హాల్లో ఆకులన్నీ ఎత్తి ఆ డస్ట్బిన్లో వేశారు. వేయగానే ఇది నేను సింహాసనం మీద కూర్చున్నాను, ఇప్పటిదాకా ఎంత తిన్నాను, నా కిరీటం ఉంది, ఇవన్నీ మర్చిపోయి సర్రనే ఎంగిలాకల కొంటకి వెళ్ళిందట. అప్పుడు దేవుడు ప్రత్యక్షమే, అరే బాబు బుద్ధి ఒకటి ఉంటుంది రా బాబు, విశ్వాసం వేరు బుద్ధి వేరు. నువ్వు విశ్వాసం అటుపక్క చూపిస్తున్నావు సంతోషం, కానీ నీ బుద్ధి ఉపమానాల మీద బాగా మాట్లాడావు కదా నిన్న. మాకు కూడా ఉపమానాలు ఎలా వస్తే తెలియాలి కదా నీకు. ఇది బుద్ధి, ఇది పనికిమాలిన బుద్ధి. ఈ బుద్ధి కనుక నిజంగా సక్రమంగా ఎడిస్తే నీ విశ్వాసానికి ఎలివేషన్స్ వస్తాయి. ఎప్పుడు వస్తాయి? కరెక్ట్గా ఉన్నప్పుడు. ఎక్కడ? ఒక్క బుద్ధి సరిగ్గా ఉన్నప్పుడు. ఈ బుద్ధి సరిగ్గా లేనప్పుడు నువ్వు విశ్వాసం చూపించి లాభం ఏంటి? అంతే కదా. దేవుడు వరమిస్తాడు బిల్డింగ్లు కట్టుకోవడానికి, చేసిన పనికిమాలిన పనులన్నీ కవర్ చేయడానికి, రామారావు గారు కొంప ముంచినప్పుడు కుల ప్రాతిపదిక మీద నీకు మళ్ళీ వజ్రకవచం వేయడానికి. ఇప్పుడు అందరూ పళ్ళు కొరుకుతారు కదా రామారావు గారి విషయంలో. వీడి విషయంలో ఎందుకు కొరకరు? వీడి విషయంలో పచ్చడి విషయంలో వీళ్ళు మెయిన్ దీస్ టూ ఆర్ కల్ప్రిట్స్. అవును, అంచేత సామెతల యొక్క తీవ్రత చాలా డేంజరస్గా ఉంటుంది. నీది బూతులతో ఉంటుంది, మాది తెలుగు భాషతో ఉంటుంది. ఇప్పుడు విశ్వాసం ఎవరి మీద చూపిస్తున్నావు? జగమెరిగిన సత్యం. బుద్ధిని దమ్మని జస్టిఫై చేసుకో. ఈ బుద్ధికి మార్కెట్లో వెలిడిటీ ఉంటే భగవంతుడే మాకే గుణపడని చెప్పాడు. వద్దురా బాబు, విశ్వాసం ఉన్నవాడికి బుద్ధి ఉండదు, అంచేతే వాడిని సింహాసనం మీద కూర్చోపెట్టట్లేదని. నువ్వు సింహాసనం మీద నువ్వు కూర్చోబెట్టిన వాడికి నువ్వు కూర్చుంటున్నట్టుగా నటిస్తున్న ఇద్దరికి క్రెడిబిలిటీ క్వశ్చన్ వస్తుంది వాళ్ళ మార్కెట్లో. దీనికి సమానం చెప్పుదామంటే కష్టం. అది అంచేత శనివారం వస్తే అడ్డమైన చెత్త మాడొచ్చు అనుకుని ఒక లైసెన్స్డ్ వెపన్ అనుకుని బాధపడిపోకు. నీ దగ్గర ఉన్న లైసెన్స్డ్ వెపన్ని సక్రమంగా వాడే దమ్ము చేవ నీ బతుక్కు లేదు. దట్ ఇస్ ఎ ప్రూవెన్ లెథల్ ఫర్ డెకేడ్స్ టుగెదర్. ఆఫీస్ పెట్టి నేడిసిన దగ్గర నుంచి ఇప్పుడు రాస్తున్న రాతలకి క్రెడెన్షియల్సే లేవు. 3వ పాయింట్,
ఇవాళ నీకు బాధ అంతా ఎక్కడొస్తుంది? మావిగన్. నేను మొన్న కూడా చెప్పిన, అరే నీకు మావిగన్ పేరు నచ్చకపోతే మంచి పేరు చేసి గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ అంటే హైదరాబాద్ అన్న పదం ఇలా ఉచ్చరించబడుతుంది. మావిగన్లో అమరావతి లేదని ఆక్రందన వెలిపుచ్చుకొని చావు, నీ ససవతంలో అక్కడ బయటపెట్టు. మళ్ళీ కాదు కొసమేరపతి గ్రేటర్ అమరావతి అంటూ మళ్ళీ కవర్ చేసుకోవడం విచిత్రం ఉంది సార్. గ్రేటర్ అమరావతి అని పేరు పెట్టి దాన్ని ఎంఫసైజ్ చేయి, మావిగన్ కన్నా ఇది బాగుందని. కాంట్రడిక్షన్ లేకుండా చచ్చినట్టు అటుపక్క వెళ్ళి ఇక్కడ కడుతున్న భవనాలకి డబ్బులు ఓడిస్తాడు, అప్పులు ఓడిస్తున్నాడు, ఎందుకు తెస్తున్నావు, ఏంటిది? నల్ల రేగడి నేళ్ళు, ఎర్ర రేగడి నేళ్ళు, చెత్తడి నేళ్ళు ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి చదువుకొని చచ్చినవే కదరా. సారీ, నువ్వు చదువు సంజయ్ అబ్రాసి బ్యాచ్ అని మాకు తెలుసు. చదువుకున్న జర్నలిస్టులకి అయితే పెన్ను తీస్తారు. ఆయన వాడు చూడు దాని మీదే పనిచేసేటట్టు ఆయన బ్రహ్మాండంగా చెప్తాడు. మీరు బయటికి ఎత్తిపోసుకోవడానికి ఇప్పుడు రాజధాని పెట్టుకుంటాం అని మాట్లాడుతున్నాడు ఆయన. రెండోది, నువ్వు నిజమైన జర్నలిస్ట్ అయితే పెన్ను తీసినప్పుడు సిఆర్డి బిల్డింగ్కి ఎందుకు తగలెట్టాం, అలా కట్టాం, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినవి, మళ్ళీ టెంపరీ భవనాలు ఎందుకు అంటున్నాం, కేంద్ర ప్రభుత్వం మొత్తం ఇచ్చి చచ్చిపోతానన్న. అరే భయ్, రాష్ట్ర విభజన చేసినప్పుడు మా ప్రాణాలు తినేసిన ముగ్గురు, ఒకడు సాల్వ్ అవ్వడు, ఇంకోటి జయప్రకాష్ నారాయణ, వీళ్ళందరికీ పెద్ద మొత్తం ఐదులో మాట్లాడినాడు వెంకయ్యనాయుడు. వీళ్ళు ముగ్గురు మాకు నేనైతే రాష్ట్ర ద్రోహులే. కుల ప్రాతిపదిక మీద ఒకసారి అయిపోతారు కదా, త్రిమూర్తులు ఏకమైపోయినట్టు. నేను ప్రవచనాలు ఇస్తుంటే కదా జయప్రకాష్ నారాయణ, ఏం సార్ మీరు ఏమైనా గజనీ సినిమాలు ఏమైనా చూస్తున్నారో లేకపోతే టాటూలు వేయించమంటారు, వాళ్ళంతా వేయించమంటే వేయిస్తాం. అలా అసెంబ్లీలో పేరిన అసందర్భ పేలాపాలన్నీ మా దగ్గర ఉన్నాయి, టాటూలు వేయిస్తాం తీసుకొచ్చి. సర్టిఫికేట్స్ కూడా మీరు మాట్లాడచ్చు, మాట్లాడుకుంటే చేతుల మీద వేయిస్తాం, లేకపోతే ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తుంది కదా. ఏం సార్ వెంకయ్యనాయుడు గారు ఇది చెప్పినవి బాగున్నాయా? తెలుగు భాష పండితులు కోవిదులు కదా మీరు, అంతే కదా. పళ్ళు కోరిక పటాల మన కొట్టడం అనేసి ఇప్పుడు మాట్లాడారు కదా. ఏడు మాట్లాడాడు కవరింగ్. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ బాగానే కవర్ చేశారు. మీరు కూడా తాపీ మేస్త్రిలోకి వచ్చి మిగిలింది కూడా కవరింగ్లు కోటింగ్లు ఇస్తేనే కానీ పని అవుదా? ఎందుకు సార్ ఈ కుల సమీకరణాలు? చాలు సార్, చాలు, కట్టిపెట్టండి. ఇంకా చిన్నపిల్లలకి పార్కులు కట్టించినట్టు కట్టిస్తారు, వృద్ధాప్యంలో కూడా లాఫింగ్ క్లబ్బులు ఇలాంటివి. పక్కెళ్ళి నవ్వుకోండి, ఉనికించి అట్టుకోకండి. మీకు బీజేపీ కూడా ఆర్థపనులు ఎట్టి ఇంటికి పంపించాడు, అదే కదా. వద్దు ఇంకా మీరు అక్కర్లేదు, అవసరం లేదు అని చెప్పేశారు. ఆ చేసిన స్కామ్లు బయట పెట్టుకుంటే వదిలేసారు, సంతోషించండి. మీకు బండారు దత్తాత్రేయకి శాత్ తీరే టైం వచ్చింది, శాత్ తీరండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని టచ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది గతంలోనే అనుభవం అయింది. ఆయన చనిపోయినా కూడా ఇప్పటికీ ఆయన అభిమాన గణం అనేది జనాల్లో ఉంది అనేసానంటే ఇప్పుడు రెండు విషయాలు చెప్తానమ్మా. ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో తెలంగాణలో శాసించే స్థాయిలో ఉన్న బట్టి విక్రమార్క గారు, తర్వాత వీర విధేయత చాటుకుని ఇవాళకి కూడా కాంగ్రెస్లో స్టాల్ పర్సనాలిటీ అండ్ లాయలిస్ట్గా ఉన్న రఘువీరారెడ్డి గారు, ఇంకా బీజేపీలో ఉన్నాడు ఆయన కూడా మాడిన మాటలు. ఎంతమంది సాయి ప్రతాప్ గారు, ఎలాంటి పెద్దవాళ్ళైనా నువ్వు కాంగ్రెస్లో ఆ రోజు ఉన్న వాళ్ళు, ఆయన ఎవరు కన్నబాబు రాజు గారు ఎవరు ఆయన, ఇలాంటి పెద్దవాళ్ళందరూ ఇంటర్వ్యూలో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ అని తప్ప, అంటే నీకు నీ దైద్రగొట్టు బ్యాచ్కి అలవాటు రే అబద్ధాలని ప్రజల్లోకి బ్రహ్మాండంగా పెనట్రేట్ చేయడం. ఎందుకు? విశ్వాసం బుద్ధి రెండు ఉంటాయి. నువ్వు విశ్వాసం చాటుకోవడానికి బుద్ధిని బలంగా పెడుతున్నావు, అది లేనికి లేదు. అది యువర్ ట్రాక్ రికార్డ్ ఈజ్ వెరీ క్లియర్. అంచేత నువ్వు ప్రయత్నించు, పోయిదేలే. నువ్వు ఆడవాళ్ళ మీద పడేయడం నువ్వే నేర్చుకున్నావు బీజేపీ దగ్గర నుంచి. తల్లిని చెల్లిని బ్రహ్మాండంగా లైమ్లైట్లోకి తీసుకొస్తున్నావు. సరైన టైంకి పారాచూట్లు వేసుకుని వాళ్ళు కూడా నీకు అనుగుణంగా దిగుతున్నారు. శబాష్. తర్వాత నీ కుల పెద్దలు కూడా బాగా వస్తున్నారు టైమ్లీ. శబాష్ ఆడుకో, ఏం పర్లే. పార్క్ కట్టారు, నీకు ఆడుకో. దానికి జర్నలిజం అని పేరెట్టుకున్నావు, ఆ పార్క్లో ఆడుకో. చాలామంది తరిస్తారు నీ ప్రవచనాలు విని, జన్మధన్యం అయిపోతూ ఉంటుంది. నేను చూశాను, నువ్వు చెప్పిన 4 నిమిషాల 14 సెకండ్లు ఎంతో, ఆ ప్రోమోకే దగ్గర 1,00,000 పైచీలకు వ్యూస్ వచ్చాయి. అయ్యి బాబోయ్, ఇంకా బాగా అని. నువ్వు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సీరియల్ నటించే హీరో అని వాళ్ళకి తెలియక నీ దగ్గర ఉన్న రహస్యాన్ని ఎప్పటికైనా బయట పెడతావు అన్న దగ్గర ఆతృతగా ఎదురు చూసే తపేలా కలిగి చెప్పుకో, చాలా బాగుంటుంది.